Hey guys, welcome back to Sheely Reels. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ స్విట్జర్లాండ్లో సాలరీస్ ఎలా ఉంటాయి, ఎక్స్పెండిచర్స్ ఎలా ఉంటాయి. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. సో ఫస్ట్ మనం ఇన్కమ్తో స్టార్ట్ చేద్దాం. మీరు ఐటీలో ఉన్నా, హెల్త్ కేర్లో ఉన్నా, వేరే కంట్రీస్తో పోలిస్తే స్విట్జర్లాండ్లో సాలరీస్ బాగానే ఉంటాయి. కానీ స్విట్జర్లాండ్ మీకు అందరికీ తెలిసినట్టే కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ. సో ఇక్కడ ఒక యావరేజ్ మంత్లీ శాలరీ 6,000 to 10,000 ఫ్రాంక్స్ ఉంటుంది. ప్రొఫెషన్ని బట్టి, లొకేషన్ని బట్టి అది చేంజ్ అవ్వచ్చు. కానీ యావరేజ్గా 6,000 to 10,000 అనుకుందాం. ఇప్పుడు మనం ఖర్చుల గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చి ట్యాక్సెస్. స్విట్జర్లాండ్లో ఒక యూనిక్ ట్యాక్స్ సిస్టమ్ ఉంది. మనం ఫెడరల్, క్యాంటోనల్, మున్సిపల్ ట్యాక్సెస్ కట్టాలి. ఒక్కో క్యాంటోన్లో ఒక్కో ట్యాక్స్ రేట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాంటోన్ జూగ్ అనుకోండి, అక్కడ ట్యాక్సెస్ తక్కువ, జూరిక్ కొంచెం పర్లేదు. అలా ఒక్కో క్యాంటోన్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. బట్ మంత్లీ ట్యాక్స్ రేట్స్ 8 to 18% మీ ఇన్కమ్ నుంచి వెళ్ళిపోతుంది. లొకేషన్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే ట్యాక్స్ తక్కువ ఉంటుందో అక్కడ హౌస్ రెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మళ్ళీ ఇందులో కూడా ఓన్లీ సింగిల్ మెంబర్ అయితే ఎర్నింగ్ తక్కువ ఉంటే ట్యాక్సెస్ తక్కువ, వైఫ్ హస్బెండ్ ఎర్నింగ్ అయితే ఎక్కువ ట్యాక్స్, పిల్లలు ఉంటే ఇంకా కొంచెం ట్యాక్స్ తగ్గుతుంది. సో డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ కిడ్స్. సో ఇవన్నీ వేరియేషన్స్ ఉంటాయి. ఇది ఒక పెద్ద టాపిక్, దీని గురించి మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ హౌసింగ్, ఇక్కడ రెంట్ చాలా ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 bedroom అపార్ట్మెంట్ మీరు జూరిక్ లాంటి సిటీలో తీసుకోవాలి అనుకుంటే 2,500 to 3,500 రెంట్ ఉంటుంది. అంటే జూరిక్, జెనీవా అండ్ లౌజెన్ లాంటి సిటీస్లో. ఒకవేళ ఇంకొంచెం తక్కువలో కావాలనుకుంటే అవుట్ ఆఫ్ సిటీస్ వెళ్ళి కొంచెం స్మాలర్ టౌన్స్కి వెళ్తే కొద్దిగా రెంట్స్ తక్కువ ఉంటాయి. నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ ఇక్కడ మ్యాండేటరీ. సో బాగా కవరేజ్ ఉంటుంది. మినిమం 300 to 500 ఫ్రాంక్స్ పర్ మంత్ ఒక మనిషికి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ విత్ కిడ్స్ అండర్ 18 అయితే అరౌండ్ 1,400 ఫ్రాంక్స్ అవుతుంది. ఎవ్రీ టైం మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఫస్ట్ 10% మనమే కట్టుకోవాలి. ఆ తర్వాత ఇన్సూరెన్స్ పే చేయడం స్టార్ట్ చేస్తుంది. ఒకవేళ తక్కువలో కూడా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, కాకపోతే అప్పుడు ఆ ఇనిషియల్ అమౌంట్ మనం కట్టేది పెరుగుతుంది. అరౌండ్ 1,000 ఫ్రాంక్స్ లేకపోతే 1,000 to 2,000 ఫ్రాంక్స్ అలా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి అరౌండ్ 450 ఫ్రాంక్స్ ఇన్సూరెన్స్ విత్ లిమిట్ 300 ఫ్రాంక్స్ తీసుకుంటే ఫస్ట్ 300 మనం కట్టాలి, ఆ తర్వాత ఇన్సూరెన్స్ పే చేయడం స్టార్ట్ చేస్తుంది. అదే తక్కువలో తీసుకుంటే ఇనిషియల్ అమౌంట్ 1,000 ఫ్రాంక్స్ to 2,000 ఫ్రాంక్స్ కట్టాల్సి వస్తుంది. వీటికి తోడు ఇంకా లాయర్ ఇన్సూరెన్స్, లయబిలిటీ ఇన్సూరెన్స్, థెఫ్ట్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ మంత్లీ ఒక 100 ఫ్రాంక్స్ అలా అవుతాయి. ఒకవేళ కార్ ఉంటే కార్కి మంత్లీ 250 ఫ్రాంక్స్ దాకా అవుతుంది ఇన్సూరెన్స్కి. సో కార్ ఎక్స్పెన్సెస్ ఈఎంఐ ప్లస్ 400 ఫ్రాంక్స్ పర్ మంత్ అవుతుంది. ఒకవేళ కార్ అవసరం లేకపోతే మాత్రం కొనుక్కోకపోవడం బెటర్, ఎందుకంటే ఇక్కడ స్విట్జర్లాండ్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్, గ్రాసరీస్, ఒకవేళ డైనింగ్ అవుట్, మిడ్ రేంజ్ రెస్టారెంట్కి ఇక్కడెక్కడైనా వెళ్తే పర్ హెడ్ 40 to 60 ఫ్రాంక్స్ అవుతుంది. ఒకవేళ గ్రాసరీస్ మనమే కొనుక్కొని కుక్ చేసుకుంటే పర్ మంత్ తక్కువలో తక్కువ 600 to 800 ఫ్రాంక్స్ అవ్వచ్చు. బట్ ఇట్ వేరీస్ ఫ్రమ్ ఫ్యామిలీ టు ఫ్యామిలీ. ఇంకా ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మంత్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి 85 to 100 ఫ్రాంక్స్ అవుతుంది ఓన్లీ ఇన్ ద సిటీ. ఒకవేళ కంప్లీట్ స్విట్జర్లాండ్ పాస్ తీసుకుంటే 3,500 to 4,000 ఫ్రాంక్స్ అవుతుంది పర్ ఇయర్. కానీ స్విట్జర్లాండ్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా బాగుంటుంది కాబట్టి ఇట్స్ వర్త్ ఇట్. తర్వాత ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళకైతే డే కేర్ ఎక్స్పెన్సెస్ మాత్రం పర్ కిడ్ ఇక్కడ మంత్లీ 2,500 to 3,000 ఫ్రాంక్స్ ఎక్స్పెన్స్ అవుతుంది. అంటే ఒకవేళ ఇద్దరు వర్కింగ్ అయితే ఇంకా డే కేర్ తప్పదు కాబట్టి చాలామంది డే కేర్లో జాయిన్ చేసుకుంటారు. ఒకవేళ మామ్స్ వర్కింగ్ కాకపోయి ఇంట్లోనే ఉంటే డైరెక్ట్గా పబ్లిక్ స్కూల్ జాయిన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు పెద్ద క్వశ్చన్ ఏంటంటే మనకు వచ్చే శాలరీతో మన ఎక్స్పెన్సెస్ అన్ని కవర్ అవుతాయా లేదా అని. 100% కవర్ అవుతాయి, జస్ట్ అంతా మన ప్లానింగ్ని బట్టి ఉంటుంది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే స్విట్జర్లాండ్ ఒక మంచి ఆప్షన్ టు లివ్ ఇన్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగుంటుంది, మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది, సేఫ్టీ చాలా ఉంటుంది, తర్వాత మంచిగా ప్లాన్ చేసుకుంటే సేవింగ్స్ కూడా బాగానే ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే
Please like, share and subscribe to Sheely Reels. Until the next video, thank you and namaste.